ఉల్లిపాయలు వేస్తున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు ఫస్ట్ గార్నిష్ చేసిన దాంట్లో వేసాం కాబట్టి ఇందులో వేసుకునే అవసరం లేదు. 2 పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోద్ది. వేయకపోయినా పర్లేదు. వచ్చే వరకు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనము కళాయిలో వేసుకుంటున్నాం. బాగా ఊరిన చికెన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బాగా గ్రానిట్ చేసాక మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయింది కాబట్టి మళ్ళీ మనం చికెన్ ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ ఉంచుకోవాలి. మూత పెట్టాము కదా, ఇప్పుడు మూత తీసుకుని మనం ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత ఇలాగ బుడగల్లా వచ్చింది కదా, అప్పుడు చికెన్ ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీనికి గోంగూర వేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దింపేసుకోవడం. మనం గోంగూర వేసుకున్న తర్వాత అటు ఇటు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది చేయకూడదు.